హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఆల్మోస్ట్ ఈ టైంకే అందరు ఆషాఢంకి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కదా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు. సో నేను కూడా ఆషాఢ మాసం కోసం కన్నా ముందే వచ్చిన, ఒక రీజన్ వల్ల రావాల్సి వచ్చింది. బట్ ఆషాఢ మాసం కూడా కలిసి వచ్చింది అనమాట. ఇంకా సో నేను వచ్చిన అని తెలిసి నన్ను చూడడానికి అమ్మమ్మ అండ్ మామయ్య కూడా వచ్చిర్రు. జస్ట్ 1 hour ఉన్నారు కానీ వచ్చి వెళ్ళారనమాట. ఇక్కడ నేను రాగానే ఆ రోజు ఏబీవీపీ బంద్. సో తమ్ముళ్ళు, మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరు వచ్చిరనమాట విజిటింగ్కి. ఊర్లో ఉంటే ఇదే బెనిఫిట్, అసలు మనం వెళ్ళగానే వచ్చినామని చెప్పి అందరు వస్తారు. ఇక్కడ వీడైతే ఇప్పుడు ఊర్లో అయితే అన్ని క్రాప్స్ వేసే సీజను, మొలిచినాయా మొలకలు అవి ఇవి అని ఉంటాయి కదా, పక్కన బాబాయ్ వాళ్ళందరూ అవే డిస్కస్ చేస్తుంటే వీడు కూడా అవే డిస్కస్ చేస్తుండు. వీళ్ళు ఎంత కొట్టుకుంటారంటే అన్న తమ్ముళ్ళు ఇద్దరు, కాకపోతే మళ్ళీ ఒక్క నిమిషం కూడా కలిసి ఉండరు అన్నమాట. బేసిక్గా ఆషాఢ మాసంలో ఎందుకు వస్తారు అని అంటే, ఈ టైంలో ప్రెగ్నెంట్ అవుతే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో డెలివరీ అవుతుంది కాబట్టి అప్పుడు పిల్లలకు మంచిది కాదు అని చెప్పేసి ఈ టైంలో ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తారంట. ఇది నేను వేటు న్యూస్లో చదివిన రీజన్. నాకు కాకుండా మీకు ఇంకెవరికైనా ఏమైనా రీజన్స్ తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేసుకోండి. ఆషాఢ మాసంలో ఎందుకు వెళ్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని చెప్పేసి. సో ఇక్కడ ఇందాకనే కొట్టుకున్నారు, మళ్ళీ ఆడుకుంటారు, అంజీర్ తింటారు అనమాట. అది మా ఇంటి దగ్గరనే ఉంది. ఇంకా అస్సలు టైం లేకుండా ఎంత హడావిడి అంటే, నేను ముందు రోజు వచ్చినా కానీ మొత్తం నిద్రపోవడానికే సరిపోయింది నాకు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళు వస్తే లంచ్ చేసినాము, వాళ్ళతో చాలాసేపు ముచ్చట్లు పెట్టినాం. లిటరల్లీ చాలా టైం తర్వాత మమ్మీ, నేను, అమ్మమ్మ ముగ్గురమే ముచ్చట పెట్టినాం అనమాట. 3 generations. సో అదంతా కూడా ఏం షూట్ చేయలేదు. వెళ్ళిపోయే ముందు ఇంకా ఒక 2 hours ఉన్నారు అంతే. ఇంకా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా, తను మా ఇంటికి వచ్చినా, మామయ్య వచ్చినా కూడా నాకు డబ్బులు ఇస్తూనే ఉంటారు. మామయ్య కూడా ఇస్తారనమాట ప్రతిసారి. మీ అమ్మమ్మ కూడా ఇట్లానే మీకు డబ్బులు ఇస్తుందా, షేర్ చేసుకోండి, ఇంకా ఎందుకు ఇప్పుడు చిన్నపిల్లని కాదు కదా అన్న కూడా ఇస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఎప్పుడు వస్తావు మా ఇంటికి రా అని అంటుందన్నమాట. హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, లీవ్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఆమె వచ్చిన ప్రతిసారి అదే అడుగుతుంది పోయేటప్పుడు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏవేవో రీజన్స్ చెప్తా అని చెప్పి తను చెప్తుంది. ఇంకా అంతే. అండ్ నా వ్లాగ్స్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది, మా డాడీకి ఆపరేషన్ అయిందని చెప్పి. సో అమ్మమ్మ రీసెంట్గానే హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చూపించుకుంటుంది. అండ్ డాడీకి కూడా అదే చెప్తుంది అనమాట, బికాజ్ ఆ ఆపరేషన్ అయిన కాలు ఇంకా తగ్గలేదు. సో అట్లా ఆమె చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ నన్ను వల్గరించడానికి అయితే ఊర్లో గల్లీ వాళ్ళందరూ వస్తారన్నమాట ప్రతిసారి. నాకు మస్తు నచ్చుతుంది. ఇంకా ఉన్న 2-3 days కూడా వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, మా మమ్మీ ఏవో స్పెషల్ ఫుడ్స్ చేయడం, దాంతోనే అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను జస్ట్ 2 days ఉన్నా. సో ఆ 2 days మాత్రమే షూట్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందంటే, మా ఊర్లో ఊరడమ్మ పండగ అని చేస్తారు. సో అది సండే టు సండే చేసిర్రు అన్నమాట. అప్పుడు ఆ పండగ అయ్యే గ్యాప్లో ఎవరు ఊరికి రావద్దంటే వెళ్ళొద్దట. అట్లా అని చెప్పేసి నేను జస్ట్ 2 daysకి ఆషాఢ మాసం రాగానే 1 day ఉండి వచ్చేసిన. అండ్ ఇక్కడ మా అమ్మయ్య అమ్మమ్మ అయితే వెళ్ళిపోతున్నారు. నాకు అమ్మమ్మకి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా మంచి బాండ్ ఉంటుంది, బికాస్ నేను చిన్నప్పుడంతా మా అమ్మయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నా కాబట్టి. అట్లా వాళ్ళు వెళ్ళొచ్చినా కూడా నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు 2 hours విజిటింగ్కి వచ్చినా కూడా మంచిగా ఉండే. అండ్ మా ఇంటి ముందు మొత్తం గార్డెన్ ఉంటుంది, చెట్లు. మేము షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తా, చూడండి ఏమేమి చెట్లు ఉన్నాయని చెప్పేసి. దాని పక్కన ఇప్పుడు అసలు జూన్ సీజన్లో ఇట్లా బటర్ఫ్లైస్, రకరకాల చెట్లు పెరుగుతాయి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు లంచ్ అట్లా అయిపోయింది. మమ్మీ డాడీ నార్మల్గా చేన్కి వెళ్ళిర్రు అన్నమాట చూడ్డానికి. సో ఆ గ్యాప్లో నేను మ్యాగీ చేసుకొని తినేసిన. నాకైతే మ్యాగీ మస్తు ఇష్టం, కానీ మా ఇంటి దగ్గర దత్తు తినడు. సో అందుకని చెప్పేసి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి మ్యాగీ అయితే మిస్ కాకుండా తింటా. అండ్ డైట్ గీట్ అన్ని పక్కకు పెట్టి ఏది వాడితే అది తింటా అనమాట. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చాలా ఫుడ్ తగ్గించేసిన అండ్ ఓన్లీ హెల్దీ ఫుడ్ మాత్రమే తింటున్నా. ఇక్కడ తమ్ముడు వాళ్ళు కూడా వచ్చినుండే. సో వాళ్ళు నేను అందరం కలిసి మ్యాగీ తినేసి టీవీ చూసుకుంటూ కూర్చుంటే, ఎన్ని గంటలైనా టీవీ చూసుకుంటూనే కూర్చున్నా. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసి ఈవినింగ్ టైంకి. మా ఇంటి ముందు ప్లేస్లో ఎన్ని అవర్స్ కూర్చున్నా అస్సలు బోర్ కొట్టదు, అంత నీట్గా ఉంటుంది. అండ్ వెదర్ ఏందో అసలు అర్థం కాకుండా ఉందన్నమాట. బికాజ్ ఒక 10 minutes ఎండ్ వస్తుంది, ఒక 10 minutes వాన వస్తుంది, అక్కడ మంకీస్ వెళ్తున్నాయి. సో ఈ చెట్లన్నీ ఫ్రూట్ ట్రీసే అనమాట. నేను ఎన్నిసార్లు ఈ లొకేషన్ రిపీట్ చేసినా కూడా నా ఫోన్లో అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ కూర్చోవడం. ఇప్పుడు నేను వీడియో తీసినప్పుడు ఎండ్ వచ్చింది, మళ్ళీ 10 minutesకి వర్షం పడింది. సో అట్లా చేన్ల పనులు ఏమైనా చేయడానికి కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉందన్నమాట. అంటే వెదర్ ఎట్లా చేంజ్ అవుతుంది ఏమో అర్థం కాకుండా ఉంది. సో నేనైతే ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా, ఈవెన్ హాస్టల్లో ఉన్నప్పుడు వెళ్ళినా కూడా అంతే, 3 times తిన్నానా, పడుకున్నానా, వెదర్ ఎంజాయ్ చేసిన అన్నట్టే ఉంటుంది. అండ్ ఇంకా ఆ రోజు అంతే డిన్నర్ చేసేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచే వరకే స్వీటీ వచ్చింది. సో తను నా మరదలు అనమాట. పెళ్ళికి ముందు రోజు కలిసే వాళ్ళం. ఆల్మోస్ట్
మేమిద్దరం ఒక దగ్గర ఉంటే చాలా ముచ్చట్లు ఉంటుండే. ఇంకా పెళ్ళైన తర్వాత మస్తు మిస్ అవుతున్నా. సో నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్ స్నాప్ చూసి వెంటనే వస్తుంది అనమాట. అట్లా స్వీట్ ఎన్ని ముచ్చట్లు చెప్తుంది అంటే ఆల్మోస్ట్ ఊర్లో జరిగిన ముచ్చట్లు అన్నీ చెప్తుంది. సో అక్కడ మా మమ్మీతో డిస్కస్ చేసింది. లిటరల్లీ లంచ్ టైం వరకు ఆ రోజు అంతా కూడా ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ పెళ్ళి అయిన తర్వాత అయితే చాలా మిస్ అవుతాం. మనం ముందు లైఫ్, మన కజిన్స్ కానీ పేరెంట్స్ కానీ మన ఓన్ ఊరు వాళ్ళు కానీ ఏదైనా ఇంతకు ముందులాగా ఉండదు కదా. అట్లా ఇక్కడ పచ్చి కొబ్బరి తింటున్నాను అనమాట. ఆ రోజు అమావాస్య సాటర్డే వస్తే మా మమ్మీ టెంపుల్లో కొట్టిపించింది. అండ్ కొబ్బరికాయ తింటే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ప్రతిసారి ఎప్పుడు వీలుంటే అప్పుడు తినండి. అది తింటే తొందరగా ఎనర్జీ వచ్చేసి యాక్టివ్ అయిపోతాం అనమాట నీరసంగా ఉన్నప్పుడు. ఇంకా స్వీట్ వెళ్ళిపోగానే లంచ్ చేసేసినాము. ఈవినింగ్ స్నాక్స్ కోసం మా మమ్మీ పాప్కార్న్ చేసింది. ఈ పాప్కార్న్స్ ఏంటి అంటే మా ఇంట్లోనే కార్న్స్ ఉంటాయి కదా, అంటే మక్కెన్లు, మొక్కజొన్నలు, అవి కూడా మేమే వేస్తాం. సో ఆ మొక్కజొన్నల నుంచి వచ్చిన కార్న్ ఇక కంప్లీట్ ఆర్గానిక్ అన్నమాట. సో ఇక్కడ పాప్కార్న్ చేసి ఇచ్చింది. మా మమ్మీ చెప్తుంది ఇంకొక కొన్ని చెట్లు కూడా పెట్టిందట. మా డాడీ అవి తీసేస్తా అంటుండు. అట్లా తీసేయకుండా ఉండని నెక్స్ట్ టైం పిల్లలకి అయితే ఒక 1 year అంతా అని చెప్పి. ఇవి చాలా టేస్టీ ఉంటాయి బికాస్ ఇంట్లోనే వండినాయి కాబట్టి. ప్యాకెట్స్లో అయితే కొంచెం అవి ఆర్గానిక్గా ఉంటాయి. అండ్ నేను వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు చాలా వీడియోస్ షూట్ చేద్దాం, చాలా కంటెంట్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు. దానివల్ల ఏంటంటే అంత చేతితోనే షూట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఓన్లీ తినేటప్పుడు మెయిన్ ఈవెంట్స్, మేము ఎవరైనా మీట్ అయినప్పుడు అట్లాంటివి మాత్రమే పెట్టినా. ఇంకా మొత్తం కంప్లీట్గా తీయలేదన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ సాయి కూడా వచ్చినుండే, మా తమ్ముడు, వీడు బాబాయ్ వాళ్ళ కొడుకు. ఈ ప్లేస్ అంతా మా ఇంటి పక్కనే ఉంటుంది. మా మమ్మీ వాళ్ళు అక్కడ పత్తి చెట్లు చూస్తుంటే నేను అక్కడ కూర్చొని స్నాక్స్ తిన్నా. తర్వాత ఆషాఢ మాసం అన్నాక గోరింటాకు లేకుండా అస్సలు ఉండదు. నేను నార్మల్ డేస్ అప్పుడే పెట్టుకుంటా. అందుకని చెప్పేసి మా మమ్మీ డాడీతో తెప్పిమన్నది. ఎందుకంటే నేను నెక్స్ట్ డేనే ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంకా మా మమ్మీ చేసిన రెసిపీస్ అన్నీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీళ్ళు అన్న పిల్లలు అనమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చిర్రు నైట్ నేను వచ్చిన అని తెలిసి. సో అట్లా ఈ చీరలన్నీ ఎందుకు ముందు వార్చుకున్నామంటే నెక్స్ట్ నాగుల పంచమి, వినాయక చవితి, దసరా అన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న అన్ని శారీస్లలో మమ్మీ ఏదానికి ఏది కుట్టించుకోవాలని చెప్పి డిస్కషన్ అన్నీ సెట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ. పెళ్ళైన తర్వాత ఇది అందరు అమ్మాయిల లైఫ్లలో చేంజ్ అవుతుంది. సో మీరు కూడా మీ మమ్మీ వాళ్ళతో ఇట్లా శారీస్ డిస్కషన్స్ చేస్తే ఆ మెమోరీస్ అన్ని నాతో షేర్ చేసుకోండి. మనం ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటారు. జస్ట్ మిస్టేక్ ఈజ్ జనరేషన్ గ్యాప్. అప్పటికే 11 అవుతుంది. మా మమ్మీ లడ్డూలు చేసి కారపూస చేసి అన్నీ చేసి పెట్టేసరికి 12 అయిందనమాట. వద్దన్నా కూడా వచ్చేటప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అందుకే ఫేస్లో ఆ టైర్డ్నెస్, డల్నెస్ అంతుంది. ఇంకా ఫైనల్గా అన్ని శారీస్ సెలెక్ట్ చేసేసి చెప్పినా అనమాట. తను కుట్టించుకునేటివి సపరేట్గా, నేను కుట్టించుకునేటివి సపరేట్గా. సో శారీస్ డిస్కషన్స్ కూడా ఇన్ని గంటలు చేస్తామని అప్పుడే అర్థమైంది నాకైతే. ఇంకా అంతే, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న 2 days అట్లా గడిచిపోయినాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుండు. మా డాడీ ఏమో ఆ చెట్లన్నీ కోతులు తినకుండా కట్టి పెట్టేసి నా కోసం అక్కడ ఉండే తోటకూర, బ్రింజల్స్, టమాటోస్ అవన్నీ చదువుతారనమాట వెళ్ళే ముందు. ఇంకా అది ఆబ్వియస్ కామన్. మీకు లాస్ట్ టైం కూడా ఏమేమి పెట్టించారో చూపించిన. ఇక్కడేమో పుచ్చకాయ తీగ అంట ఇది. సో వాటర్ మిలన్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నా ఆషాఢ మాసం అయితే ఇట్లా జరిగింది. గోరింటాకు పెట్టుకునే టైం కూడా లేదు. పేస్ట్ వేసి హైదరాబాద్కి తీసుకొచ్చిన. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.